ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ నేత ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. గతంలో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా వెంకట సత్యనారాయణ వ్యవహరించారు. 1996లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వెంకట సత్యనారాయణ పోటీ చేశారు. ఎంపీ పదవి కోసం బడా నేతలు పైరవి చేసినప్పటికీ పాకాను వరించిన అదృష్టం. మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో జిల్లా ఎస్వి మాధవరెడ్డి పర్యటించారు. 500 మంది గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు ప్రైజులు అందజేశారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని, ఎలాంటి సమస్యలున్నా నేరుగా పోలీసులకు తెలపాలని ఎస్పీ అన్నారు. గిరిజన యువత చెడు వ్యసనాలకు, నక్సలిజానికి ప్రభావితం కాకుండా మంచి మార్గంలో నడిచేలా ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, ఎస్ఐలు మరియు స్థానిక ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.